హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నా. అండ్ ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండి మనం చేసే ప్రతి ఆటంకాలు జరగకుండా అంత హ్యాపీగా జరిగిపోవాలని అయితే అందరం కోరుకుందాం. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మా ఇంటి బాల్కనీ. ఇది అసలు మా ఇంట్లోనే చాలా ఫేవరెట్ ప్లేస్ నాకు ఇది. నాకు పర్సనలీ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, మొక్కలు పెంచడం. అండ్ నా డే కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. నేను మార్నింగ్ లేవగానే ఒక 10 మినిట్స్ ఇక్కడ కూర్చొని ఆ నేచర్ని ఎంత ఎంజాయ్ చేస్తాను. అండ్ ఆ రోజంతా చాలా కామ్గా వెళ్ళిపోతుంది. అండ్ నా డేలో ఏం చేయాలని కూడా ఈ 10 మినిట్స్లోనే నేను ప్లాన్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కరూ మీ బాల్కనీ కానీ కనీసం ఒక చిన్న పార్ట్ని ఇలా మొక్కలతో కానీ మీరు అలవాటు చేసుకుంటే ఆ మైండ్కి ఒక థెరపీలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను పాలవెల్లి సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ డెకరేషన్ మొత్తం నేను నా బిఫోర్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఫ్రూట్స్కి కాడలు ఇవ్వరు కదా, సో అలాంటప్పుడు మనం టూత్ పిక్స్ అండ్ మనం పెట్టుకుంటే చాలా ఈజీగా. మనం చిన్నప్పటి నుంచి వినాయక చవితికి బాగా కనెక్ట్ అయి ఉంటాం. ఎందుకంటే వినాయక చవితి అనేది పిల్లలకి సంబంధించిన ఫెస్టివల్ కూడా. అండ్ చాలామందికి వినాయక చవితితో చాలా మెమరీస్ అయితే ఉంటాయి. అండ్ నాకున్న మెమరీ ఏంటి అంటే, చిన్నప్పుడు మనం ఇక్కడ బుక్స్ అయితే పెడతాం కదా వినాయక చవితికి. అప్పుడు మేము 3 సిబ్లింగ్స్. సో ఎవరి బుక్, నా బుక్ పైన ఉండాలి అంటే నా బుక్ పైన ఉండాలి. సో నా బుక్ పైన ఉంటే నేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి అట్లా ఫీల్ అయ్యాను. ఇలా అనే కాదు, చాలా మెమరీస్ ఉంటాయి మనకు వినాయక చవితి నుంచి. సో మీకున్న మెమరీస్ని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ తీసేసుకుందామన్న టైంలో ఇంకా వద్దులే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు కదా అని చెప్పేసి ఇంకా మట్టి వినాయకుడిని అయితే తెచ్చాను. సో అందరం, నేను ఈ ఇయర్ కూడా చాలామంది మట్టి వినాయకుడిని కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలర్స్తో చేశారు. బట్ మనమే ఎన్విరాన్మెంట్ కనుక చేయకపోతే ఆల్రెడీ మనం ఆ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చే కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేస్తున్నాం. మన నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ చేయాలి. సో మనం అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏటో తెలియని సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఇప్పటికీ కూడా నేనే బుక్ చదువుతాను. బుక్ చదవడమే నాకు ఎప్పుడు అలవాటు అయిపోయింది. సో మనం వినాయక చవితి నుంచి ఏం నేర్చుకున్నాము అంటే, నేనేమి నేర్చుకున్నాను అంటే, మనం ఎక్కడనేవో ఏదో చేయక్కర్లేదు. బట్ మన వాళ్ళకి మనం ఏదో చేయక్కర్లేదు. వాళ్ళు మన గురించి చేసిన సాక్రిఫైసెస్ మనం జస్ట్ గుర్తిస్తే చాలు. మన పేరెంట్స్ని మనం చక్కగా చూసుకుంటే మన లైఫ్ ఎప్పుడు కరెక్ట్గా వెళ్ళిపోతుందని చెప్పేసి నేనైతే నమ్ముతాను. ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను కూడా. మా మమ్మీ డాడీ నాకు ఎప్పుడు ఇది కాదు ఇది కరెక్ట్ వే అని చెప్తారు. బట్ నేను ఆ రాంగ్ వేలో వెళ్ళి మళ్ళీ నేను రియలైజ్ అవుతాను. అండ్ ఇక్కడ కాదులేండి, నేను నా నెక్స్ట్ వీడియో మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ చెప్తాను. అక్కడ మా డాడీ గురించి కానీ, మన డాడీ అని కాదు అసలు పేరెంట్స్ని మనం అంటే నా ఒపీనియన్స్ నేను అక్కడ షేర్ చేసుకుంటాను. సో నేను నా లాస్ట్ వీడియోలో మీకు కొన్ని చెప్తాను అని చెప్పేసి అన్నాను కదా. అంటే ఏంటి అంటే, నార్మల్గా నాకు ఎప్పుడు అంటే అది కొంచెం ప్లేస్ అంతా నీట్గా ఉండాలి. అంటే మనం పూజ చేసిన ఈవినింగ్ కూడా చాలా నీట్గా కనిపించాలి అని చెప్పేసి నేనైతే ఎప్పుడు అనుకుంటాను. అందుకని నేను పెట్టుకునేటప్పుడే కొంచెం ప్లేసింగ్ ఇచ్చి, ఇక్కడ నేను పూజ చేసుకోవాలి, ఇక్కడ నేను పత్రితో పూజ చేసుకుంటాను, సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాము అని చెప్పేసి ప్రతిదీ నీట్గా దాని ప్లేస్లో కరెక్ట్గా మనం అలైన్ చేసుకుంటే మనకి ఈవినింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే పూజ చేసే స్టార్టింగ్లో నీట్గా ఉన్నది, పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఏం పెట్టామో కూడా తెలియని, అంటే నేను వేరే వాళ్ళని అనట్లేదు, మీరు ఇక్కడ అనొచ్చు షేర్ చేస్తున్నాను. అంటే నేను నమ్మేది ఒకటే, మన ఫేట్ అండ్ మన డెస్టినీ అయితే ఏది మారదు. నేను నమ్మేది ఒకటే, మనం కరెక్ట్గా ఉండాలి, మన వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్గా ఉండాలి. మన పక్క వారి గురించి మనకు అక్కర్లేదు. అంటే హెల్పింగ్ నేచర్ అని హెల్ప్ చేయడం కాదు, మన పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పక్క వాళ్ళు అలా పట్టించుకోకుండా మనది మనం చూసుకొని మనం కరెక్ట్గా ఆలోచిస్తే మన దారిలో డెస్టినీ ఎప్పుడు మనకి ఎప్పుడో రాసిపెట్టి ఉంటుంది, అదే జరుగుతుంది. దానికోసమే మనం ఇదంతా చేస్తున్నాం అంతే. అండ్ పూజ నేను దేనికోసం చేస్తానంటే, జస్ట్ నాకు పీస్ ఆఫ్ మైండ్ కోసమే నేను పూజ చేసుకుంటాను. నాకు డెకరేషన్ అంటే ఇష్టం కాబట్టి వాటి కోసం చేసుకుంటాను. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది నేను నా ఫస్ట్ వీడియోలో ఫ్రైడే వ్లాగ్ అని చెప్పేసి ఒకటి పెట్టాను కదా, అక్కడ ఈ ప్లేస్ అన్నమాట. మేమే నిమజ్జనం చేసుకుంటాము ఇక్కడ.
ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది. నేను నా ఫస్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేశాను. ఎవరైనా చూడుకుంటూ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ పక్కన మొత్తం వీడియో పక్కన సీనరీ అంతా చాలా బాగుంటుంది. పక్కన పొలాలు అండ్ ఒక పక్కన ఈ చెరువు అనేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఈవినింగ్ అలా వెళ్ళి కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా నిమజ్జనం చేసి వచ్చాము. సో డే అంతా చాలా ప్లెజెంట్గా జరిగిపోయింది ఆ రోజైతే. అండ్ సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ వినాయక చవితి అంటేనే మనకి ప్రతి దానికి స్టార్టింగ్లో వినాయకుడిని పూజిస్తాము. సో మీరు ఇప్పటి వరకు అనుకున్నది ఏదైనా స్టార్ట్ చేయకుండా ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్తో మీ పనులన్నీ ఈజీగా జరిగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. 79% సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మంచి కంటెంట్తో వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ టేక్ కేర్.